పదార్థాలు భూమిలో దాచిపెట్టి ఆయా సమయాల్లో వాటిని వెలికి తీస్తూ మా హృదయాలన్నింటినీ సంతృప్తితో మీరు ఉంచుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరిచ్చిన ప్రకృతిని అనుభవిస్తూ మీరిచ్చిన ఈ ప్రకృతిలో సమస్తాన్ని ఏలవలసిన మేము తండ్రి ప్రకృతికి దాసోహమై ప్రకృతిని పూజిస్తూ మీరిచ్చిన ఈ దేహాన్ని ప్రేమిస్తూ మీకంటే ఎక్కువగా ఈ లోకాన్ని లోకాశలను ప్రేమిస్తూ బతుకుతున్న మా పట్ల మీరు చూపించిన ఉచితమైన కృపను బట్టి స్తోత్రాలు. ఆ కృప లేనిదే మేము బ్రతకలేమయ్యా. నిత్యము బ్రతికొండాలంటే మీ కృపే మాకు అవసరమై ఉంది. నిజంగా తండ్రి, మేము ఆల్రెడీ పాపులుగా, దోషులుగా, అపరాధులుగా, నీచులుగా మీ కంట కనపడినప్పుడు సైతం మమ్మల్ని ప్రేమించి మా కొరకు మీ కుమారుని బలియాగాన్ని సమర్పించారు. అందును బట్టి స్తోత్రాలు. దీనికి కాను మా జీవితం అంతా మీ పాదాల చెంత సమర్పించిన మీ రుణం తీర్చుకోలేమని ఒప్పుకొనుచు కనీసం ఇచ్చిన ఆయుష్కాలంలో విన్న మాటలను మా ఆచరణలో పెట్టి మా జీవితాన్ని మీకు సమర్పించి పూర్ణ హృదయంతో మిమ్మల్ని అనుసరించే మనసును మీ పిల్లలైన మా అందరికీ ప్రసాదించండి. కేవలం వాక్యాన్ని విని విడిచిపెట్టి వారిగా మేము ఉండక, వాక్యాన్ని వినని వారు ఎటు ప్రవర్తించలేరు, కానీ విని కూడా ప్రవర్తించకపోతే మాకంటే దౌర్భాగ్యులు ఎవరో ఉండరన్న విషయాన్ని గమనించి వాక్యానుసారంగా ఈ రోజు నుంచైనా మా జీవితాలను మలుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఈ సందర్భంలో కొన్ని మాటలు మేము నేర్చుకున్నట్టుకు సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయంతో వ్రాయించిన మాటలు అదే పరిశుద్ధాత్మ సహాయంతో నాలో ఉన్న ఉపకారాత్మ సహాయంతో మీ పిల్లలకు అర్థమగు రీతిలో విభజించి బోధించే సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించమని మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, మా పాప విమోచకుడునైన క్రీస్తు యేసు యొక్క సమాధానం కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు మనం ఆలోచించబోయే అంశం, చనిపోయినా కానీ ఆ విశ్వాసం ద్వారా మనతో మాట్లాడుతున్న వారి మాటలు మనకు పాఠాలు. మరలా చెప్తాను టైటిల్, చనిపోయినా కానీ ఆ విశ్వాసంతో మనతో మాట్లాడుతున్న వారి మాటలు మనకు పాఠాలు. ప్రపంచంలో మొట్టమొదటి మనిషి ఆదాము గారని మనందరికీ తెలుసు. ఆదాము గారిని, అవ్వమ్మ గారిని దేవుడు ప్రేమించి ఇచ్చిన గర్భఫలం, మొదటి గర్భఫలం కయ్యూనని తెలుసు. రెండవ గర్భఫలం హేబేలు. అయితే మొట్టమొదటి హత్య ప్రపంచంలో మానవాళిలో మొట్టమొదటి జరిగిన హత్య హేబేలుది. అంటే మనిషి మరణించటం అంటే ఏంటో హేబేలు గారితోనే ప్రారంభమైంది. సహజ మరణం కంటే కూడా ఒక వ్యక్తిని శరీరాన్ని గాయపరిస్తే చచ్చిపోతాడు అనే ఒక విషయాన్ని కూడా మరి మనకి తెలిసింది కూడా హేబేలు గారి ద్వారా. దానికి కయ్యను ఉపయోగపడ్డాడు. బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు. భక్తుల్లో భక్తిహీనులు కొంతమంది ఉంటారు, భక్తులు ఉన్నారు బైబిల్లో. అయితే భక్తులు అనగానే విశ్వాసం ఉంచిన వారే భక్తులు. విశ్వాసం అంటే చెప్పండి, విశ్వాసం అంటే నిరీక్షింపబడి వాటి యొక్క, అసలు నిరీక్షణ ఉండాలంటే, నిరీక్షణ అంటే ఏంటి? ఎదురుచూపు. దేనికోసం? ఏదో ఉంది దానికోసం చూడాలి. మనకు కనిపిస్తేనే కొన్ని ఉన్నాయి ప్రపంచంలో, అన్నీ కనిపిస్తాయి, కళ్ళు ఉన్నాయి కాబట్టి. గుడ్డివాళ్ళు కూడా చూస్తున్నారు కదా. గుడ్డివారు ఎలా చూస్తారు చెప్పండి? గుడ్డివారు ఎలా చూస్తారు? మనసుతో చూస్తారు, కళ్ళతో చూడలేరు కదా. మనసుతో చదువుతారు, మనసుతో చూస్తారు. కానీ ఆత్మతో చూసేవి కొన్ని ఉన్నాయి.
ఆత్మకు నేత్రాలు ఉన్నాయి. ఆత్మ గురించి గత కాలంలో చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. మనలో ఒక ఆత్మ ఉంది, అది దేవునిలో నుంచి వచ్చిన ఆత్మని. ఈ ఆత్మకు మన శరీరానికి ఎలాగైతే అవయవాలు ఉన్నాయో, కన్ను, ముక్కు, చెవి, నోరు ఇవన్నీ ఉన్నాయో, అలాగే ఆత్మ కూడా ఉన్నాయని మనం గత కాలంలో అనేకమైన పాఠాలు నేర్చుకున్నాం. అయితే ఆత్మ కూడా చూస్తుంది. ఆత్మతో చూస్తే తప్ప కనపడనివి ఉన్నవి అనేది మనకు తెలియదు. అయితే ఆత్మకు అపవాది గుడ్డితనం కలుగజేస్తూ ఉంటాడు. అందుకే చాలామంది చూడలేరు. చూడని వారిని విశ్వాసులు అనటానికి వీల్లేదు. ఆత్మతో కనిపించని వాటిని చూసిన వారే విశ్వాసం ఉన్నవారు. ఆ జాబితాలో మొట్టమొదటగా మనకు కనిపించిన వ్యక్తి ఎవరు బైబిల్లోనంటే హెబేలు గారు. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మృతి నొందియు ఆ విశ్వాసం అంటే విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం అన్నాడేంటి? ఆ విశ్వాసం ఉన్నవారు చనిపోయినా మాట్లాడతారా? ఆ విశ్వాసం ఉన్నవారు. ఆ విశ్వాసం అంటే విశ్వాసం అంటే ఏంటి అనేది 1వ వచనం 2వ వచనం చూస్తే మనకు అర్థమయ్యేది. విశ్వాసం అంటే విశ్వాసం అంటే ఏంటంటే మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం, అవి కనిపించలేదు కానీ ఉన్నవి అనటానికి రుజువే విశ్వాసం. విశ్వాసం ఇది. కానీ ఇక్కడ మనం చదివిన దాంట్లో 4వ వచనంలో ఆ విశ్వాసం అన్నాడు. అంటే విశ్వాసం వేరు, ఆ విశ్వాసం వేరు. అర్థమైందా? విశ్వాసం వేరు, ఆ విశ్వాసం వేరు. ఆ విశ్వాసం గురించి దేవుడు సాక్ష్యం చెప్పారంట. ఆ విశ్వాసం గురించి ఏమని మళ్ళీ చదువుదాం. విశ్వాసమును బట్టి హెబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడి అతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని దేవుడే సాక్ష్యం చెప్పాడంట. ఆ విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడని దేవుడు సర్టిఫికేట్ ఇచ్చాడు. లేనివి ఉన్నవి అనుటకు రుజువు విశ్వాసం. ఉదాహరణకి మనం పుట్టిన సంగతి మనకు తెలియదు కదా. తల్లికి తండ్రికి పెళ్ళవుతుంది, 2 భార్యాభర్తలకి. పెళ్ళైన తర్వాత పిల్లలు పుడతారు. తల్లి చెప్పింది మీ నాన్న ఈయన అని. కొంతమంది ఎవరితోనూ అక్రమ సంబంధం కలిగి పిల్లలకు అంటారు. మనం వార్తల్లో కూడా చూస్తున్నాం. వాడు పోలికలు నాలాగా లేవు, నేను ఎర్రగున్నాను వాడు నల్లగా ఉన్నాడు కాబట్టి వాడి మీద అనుమానం, నా భార్య ఎక్కడో తిరిగి వచ్చి వీళ్ళకి అందేమోనని, అందుకే నాలాగా పుట్టలేదని అనుమానం వచ్చి పిల్లలు చంపిన తండ్రులు ఉన్నారు. అంటే అనుమానం. తల్లి ఈయనే మీ తండ్రి అని అంటే బిడ్డ ఏం చేస్తాడు? నాన్న అని పిలుస్తాడు. దాన్ని ఏమంటారు? విశ్వాసం. దాన్ని ఏమంటారు? విశ్వాసం. అమ్మ చెప్పింది కాబట్టి నాన్న వల్లనే ఈ బిడ్డ పుట్టాడు అనేదానికి అమ్మ సాక్ష్యం అంతే. ఇక అమ్మ మాటే విశ్వాసం. కానీ ఇక్కడ హేబేలు గారి గురించి దేవుడు చెప్పిన సాక్ష్యంలో నీతిమంతుడని తీర్పు పొందాలంటే, దేవుడు నీతిమంతుడని సాక్ష్యం చెప్పాలంటే ఆ విశ్వాసం ఉండాలంట. బైబిల్లో విశ్వాసం అనే మాట చాలాసార్లు ఉంది, చాలా సందర్భాల్లో ఉంది. కానీ ఆ విశ్వాసం అనేదాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఆ విశ్వాసం అనగానే యేసుక్రీస్తు వారుగా తీసుకోవాలి. భూమి మీద పుట్టిన మొట్టమొదటి మనిషి దగ్గర నుంచి క్రీస్తు 2వ రాకడ వరకు
ఎంతమంది అయితే భూమి మీద పుడతారో వాళ్ళందరూ తెలిసి కానీ తెలియక కానీ మానసిక రోగులైతే తప్ప దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతకరు కన్ఫర్మ్. అందుకే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరికీ విశ్వాసం లేదు, నీతిమంతుడుగా తీర్చబడే విశ్వాసం లేదు. కానీ దేవుడు తెలియచేస్తే ఆ విశ్వాసం వచ్చింది, దేవుడు తెలియచేస్తే వచ్చింది, దేవుడు బయలుపరిస్తే వచ్చింది. కయ్యీనికి బయలుపరిచాడు, హెబేలుకి బయలుపరిచాడు. అర్థమైందా? కయ్యీనికి బయలుపరిచాడు, హెబేలుకి బయలుపరిచాడు. ఇప్పుడు హెబేలు గారు విశ్వాసమును బట్టి చనిపోయినా మాట్లాడుతున్నాడంట. ఏం మాట్లాడుతున్నాడు? గతంలో హెబేలు గారి గురించి మనం ఆలోచించాం. హెబేలు ప్రతీకారం తీర్చుకో, నన్ను కయ్యూని చంపాడు అని మాట్లాడాడు అని మనం గతంలో నేర్చుకున్నాం. కానీ ఇక్కడ హెబేలు ఏం మాట్లాడుతున్నాడు విశ్వాసాన్ని బట్టి అంటే, నాలాంటి విశ్వాసం మీకు కూడా ఉండాలి అని. హెబేలు గారికి ఉన్న విశ్వాసం ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు అనే ఒక ఆయన ఉన్నాడు, దేవుని కుమారుడు. ఆయన నా పాపాల కోసం బలి కాబోతున్నాడు, ఆయన చనిపోతాడు, సమాధి చేయబడతాడు, తిరిగి లేపబడతాడు, ఆయన వలన చనిపోతే నేను కూడా లేస్తాను అనే విశ్వాసం హెబేలు గారికి ఉంది. విశ్వాసము అనగానే యేసుక్రీస్తు వారు అని చెప్పాను మీకు. ఒకసారి గలతీ పత్రిక దాన్ని కన్ఫర్మ్ చేసుకోవటానికి ఈ వచనాన్ని చూద్దాం. 3వ అధ్యాయము గలతీలకు రాసిన పత్రిక 23 నుంచి చూద్దాం. విశ్వాసము రాలేదంటే, ఇంకా రాక మునుపు అంటే యేసుక్రీస్తు వారు పుట్టక మునుపు విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందు బయలుపరచబడబోవు విశ్వాసము అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు రాకమునుపు మనం విశ్వాసం అవలంబించవలసిన వారం, అంటే భవిష్యత్తులో మనం కూడా యేసుక్రీస్తు వారిని అంగీకరించవలసిన వారముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటే, మనం ఈ లోపు ఏమయ్యామంటే చెరలో ఉంచబడినట్టు ధర్మశాస్త్రంలో ఇరుక్కుపోయాం. వాస్తవంగా మనం భవిష్యత్తులో రాబోయే యేసునందు విశ్వాసం ఉంచవలసిన వారమై ఉన్నాం అన్నాడు పౌలు గారు. అంటే ధర్మశాస్త్రం కింద ఇరుక్కుపోయిన వారు కూడా ఏం చేయాలంట? విశ్వాసం అవలంబించవలసిన వారంగా ఉండాల్సిన మనము చెరలో ఉంచబడినట్టు ధర్మశాస్త్రానికి లోనైపోయాం, అంటే ఇరుక్కుపోయాం. ఇక్కడ అంటే ధర్మశాస్త్రం కింద ఉన్నవారు కూడా విశ్వాసాన్ని అవలంబించవలసిన వారేనా? విశ్వాసాన్ని అవలంబించటం అంటే యేసుక్రీస్తు వారిని అంగీకరించటం. విశ్వాసము రాకమునుపు అన్నాడు అక్కడ, విశ్వాసము వెల్లడి కాక మునుపు ఒకటి ఉంది చూడండి అడుగున. విశ్వాసం వచ్చిందా రాలేదా? రాలేదంటే యేసుక్రీస్తు వారు రాకముందు ధర్మశాస్త్రం ఉంది. భూమి మీదకి వచ్చి జన్మించి మరణించక ముందు ఏముందంటే ధర్మశాస్త్రం ఉంది. దానికి ముందు మనస్సాక్షి కాలం ఉంది, పితరుల కాలం. అంటే యేసుక్రీస్తు వారు రాకముందు ధర్మశాస్త్రంలో ఉన్నవారు కూడా విశ్వాసం అవలంబించవలసిన వారుగా ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వారిని అంగీకరించవలసిన వారై ఉన్నారు. కాకపోతే ఆ ధర్మశాస్త్రం వల్ల పాపమనగా ఏదో తెలిసింది కాబట్టి చెరలో పడిపోయారు, వాళ్ళు ఇరుక్కుపోయారు అందులో. అంతకుముందు వారు కూడా విశ్వాసము కలిగి ఉన్నారు. అంటే విశ్వాసము వచ్చింది అంటున్నాడు. తర్వాత వచనం చూస్తే 24, కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు. విశ్వాసమూలమున అంటే ఒక వ్యక్తిని దేవుడు నీతిమంతుడు అని ముద్రేయాలంటే ఏం చేయాలి? విశ్వాసము కలిగి ఉంటే చాలు.
ఆ విశ్వాసం గుర్తుపెట్టుకోండి. విశ్వాసం అనగానే ఇక్కడ ఆ విశ్వాసం కలిగి ఉంటే, అంటే యేసుక్రీస్తు గురించిన అవగాహన కలిగి ఆయన జనన మరణ సమాధి పునరుద్ధానాలు తెలిసి ఆయన నా కోసం మరణించాడు, చనిపోతే నేను కూడా తిరిగి లేవాలి అని అంటే ఆయన్నే అంగీకరించాలి అని ఏ తరములో ఉన్నవారైనా ఏ కాలములో ఉన్నవారైనా యేసుక్రీస్తు వారి గురించిన అవగాహన కలిగి విశ్వాసం ఉంచాలి. అదే ఆ విశ్వాసం. అది హేబేలు గారిలో పుష్కలంగా ఉంది. విశ్వాసము వెల్లడి కాక మునుపు, అంటే విశ్వాసం భూమి మీదకి రాకమునుపు అందరూ యేసునందు విశ్వాసం ఉంచాలి. అప్పుడే దేవుడు వాళ్ళని నీతిమంతులుగా తీరుస్తాడు. క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు ఆయను. 25 అయితే విశ్వాసము ఈ వెల్లడి ఆయను. అప్పుడు మర్మంగా ఉన్నాడు యేసుక్రీస్తు వారు, బయలుపడలేదు, బయటికి రాలేదు. తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత సంగతి చెప్తున్నాడు. విశ్వాసము వెల్లడి అంటే యేసుక్రీస్తు వారు బయటకు వచ్చేసాడు, భూమి మీద జన్మించాడు. అంటే యేసుక్రీస్తు వారు జన్మిస్తారు, నా కోసం మరణిస్తారు, తిరిగి లేస్తారు, తిరిగి నన్ను కూడా లేపుతారు అనే విశ్వాసం ఉంచిన వారు ఉన్నారు. రాబోతున్నాడు నా ప్రభు అని. ఇప్పుడు హేబేలు గారు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, చనిపోయిన విశ్వాసము ద్వారా హేబేలు గారు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, రాబోయే ప్రభువు గురించి నేను విశ్వాసం ఉంచాను కాబట్టి దేవునికి ఇష్టమైన బలిచ్చా. అంటే నా విమోచకుడు వస్తాడు, నన్ను పాపము నుండి విడిపిస్తాడు. నా తర్వాత ఎప్పుడు వస్తాడో తెలియదు ఆయనకి, మొత్తానికి వస్తాడనే విషయం తెలుసు. కాబట్టి దేవునికి ఇష్టమైన పనులు నేను చెయ్యాలి అని దేవునికి ఇష్టమైన బలి ఇచ్చేశాడంట. అది దేవుడే సాక్ష్యం చెప్పాడు. అంటే విశ్వాసము వెల్లడి అయిన తర్వాత ఉన్న మనము, విశ్వాసం వెల్లడి కాకముందున్న వ్యక్తి చెప్పిన ఆ సాక్ష్యాన్ని బట్టి మనం ఏం చేయాలంటే, రాబోయే ప్రభువు వస్తాడు, ఎప్పుడో జన్మిస్తాడు, నా కోసం మరణించి సమాధి చేయబడి తిరిగి లేస్తాడనే విశ్వాసంతో ఆయన ఏం చేశాడంటే సత్క్రియ చేశాడు. సత్క్రియ అంటే వాక్య సంబంధమైన క్రియ. వాక్య సంబంధమైన క్రియలన్నీ సత్క్రియలు కాదు. వాక్య సంబంధమైన క్రియలన్నీ సత్క్రియలు కాదు. లోకములో సత్క్రియ వేరు, వాక్యములో సత్క్రియ వేరు. సత్క్రియ అంటే మంచి పని, మన భాషలో మంచి పని. ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనం. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ. దేవుని పని అంటే అన్ని కాదు. ఇప్పుడు ధర్మశాస్త్రంలో నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగతనం చేయవద్దు, పొరుగువానిదేది ఆశించవద్దు అన్నాడు. ఇది దేవుని క్రియ. వాక్యమేనది. ధర్మశాస్త్రంలో వాక్యమైన 10 ఆజ్ఞలే. 10 ఆజ్ఞలు నువ్వు పాటిస్తే దేవుని క్రియ కాదా? చెప్పాలి. 10 ఆజ్ఞలు పాటిస్తే దేవుని క్రియ కాదా? కాదు. నువ్వు నాశనం కాకుండా నువ్వు చెయ్యొద్దు అన్న పనులు మానేయటమే, అది దేవుని క్రియ ఏం కాదు. దేవుని క్రియ అంటే నిన్ను నువ్వు రక్షించుకుని ఇతరులను రక్షించటానికి యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలను ప్రకటించటమే దేవుని సత్క్రియ. అన్నిటికంటే మంచి పని ఏది చెప్పండి? వ్యభిచారం మానేయటమా, దొంగతనం మానేయటమా, హత్యలు మానేయటమా, నీకున్న అలవాట్లు మానేయటమా? చెప్పండి. ఇవన్నీ సత్క్రియల కింద రావు. ఇవన్నీ నీలో ఉన్న అవలక్షణాలను తీసేసుకోవటం, చెడ్డ గుణాలు ఉంటే తీసేసుకోవటం. సత్క్రియ అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుటయే చెప్పండి దేవుని క్రియ. అది కయ్యూను చేయలేదు. 4వ అధ్యాయంలో అంటాడు కదా, 4 ఆదికాండం
నీవు సత్క్రియ చేసిన ఎడల అంటే కయ్యను ఏం చేయలేదు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదు. యేసునందు విశ్వాసం ఉంచుటయే చెప్పండి దేవుని క్రియ. విశ్వాసం ఉంచటమే దేవుని క్రియ. అదే ఆ విశ్వాసం. ఇప్పుడు హెబేలు గారు మనతో మాట్లాడుతున్నారు, నాలాగా మీకు భక్తి ఉందా? నాలాగా మీరు యేసుక్రీస్తుని అంగీకరించారా? చాలామంది ప్రభువుని నమ్మినోళ్ళు ఉన్నారు. ఏం క్రియ చేస్తున్నావు? ప్రభువుని నమ్మినోడు అలవాట్లు మానేయటం, చెడ్డ వాటిని దూరం చేసుకోవటం, అది నెక్స్ట్, అది వేరే విషయం. అసలు చెయ్యవలసిన వాటిలో ముఖ్యమైన పని ఏదంటే సత్క్రియ చేయటం. అంటే యేసునందు నువ్వు విశ్వాసం ఉంచావు, నీ ఆత్మను నువ్వు రక్షించుకున్నావు, చనిపోయినా తిరిగి లేచే ఏర్పాటు నిన్ను నువ్వు చేసుకున్నావు, ఎదుటి వారికి కూడా అది నువ్వు చేయాలి. అంటే దేవునికి ఇష్టమైన పని ఏదంటే ఒక ఆత్మ నశించకుండా కాపాడబడటమే దేవునికి ఇష్టమైన పని. అదే సత్క్రియ. ఈ సత్క్రియ ఎవరు చేశారు? ఫస్ట్ హెబేలు గారు చేశారు. ఎవరు చేయలేదు అంటే కయ్యను గారు చేయలేదు. ఇప్పుడు హెబేలు గారు చనిపోయి మనతో ఏం మాట్లాడుతున్నాడంటే నాలాంటి విశ్వాసం మీకుందా అంటున్నాడు. టైటిల్ ఏంటి? చనిపోయినా కూడా ఆ విశ్వాసము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు బ్రతికి. ఆ మాటలు మనకి పాఠం. ఏ సత్క్రియ చేస్తున్నాం? ఎంతకాలం అయింది బాప్తీసం పొంది? ఆ విశ్వాసం మనకుంటే అసలు నువ్వు ఆత్మ రక్షించబడింది, నేను రక్షించబడినట్టుగా నా ఇంట్లో వారు, నా ఇరుగు పొరుగు వారు, చుట్టుపక్కల వారు రక్షించబడాలి అనే తపన ఎవరిలో కనపడలేదు అంటే ఆ విశ్వాసం లేదు, అంతే. విశ్వాసం ఉంది, మళ్ళీ దేవుడు ఉన్నాడు, పరలోకం ఉంది, నరకం ఉంది, ఈ విశ్వాసం ఉంది. కానీ నువ్వు రక్షించబడడానికి కారణమైన విశ్వాసానికి కర్త ఉన్నాడు. చూసారా? 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక 2వ వచనంలో విశ్వాసమునకు కర్తయు సైన్యాధిపతి ఆయనే. విశ్వాసం ఆయనే దాన్ని కొనసాగించాడు. సైన్యాధిపతి, సేనాధిపతి అంట. ఆయన నా కోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, నేను లేచాను ఆయన యందు విశ్వాసం ఉంచటం ద్వారా. మరి చుట్టుపక్కల వారికి కూడా లేపాలి అనే సత్క్రియలు ఎక్కడ చేస్తున్నాం? అర్థమైందా? అంటే సత్క్రియ మనం చేయట్లేదని హెబేలు గారు ఈరోజు మన మీద నేరారోపణ చేస్తున్నాడా? చెప్పండి. నాలాంటి విశ్వాసం మీకుందా? ఆ విశ్వాసం ఉందా? విశ్వాసం వెల్లడి కాకమునిపే వస్తాడు, నన్ను తిరిగి లేపుతాడు అనే విశ్వాసం హెబేలు గారికి ఉంది. ఏమంటే ఎన్ని వేల సంవత్సరాల నుంచి హెబేలు గారు ఎంతమందితో మాట్లాడుతున్నాడు ఈ మాట? సుమారుగా బైబిల్ లెక్కల ప్రకారంగా 6000 సంవత్సరాల నుంచి హెబేలు గారు మరణించిన తిరిగి లేచి ఏం చేస్తున్నాడు? ఎంతమందితో మాట్లాడుతున్నాడు? ఆ విశ్వాసం నీకుందా? ఆ విశ్వాసం నీకుందా? ఆ విశ్వాసం నీకుందా అని. ఆ విశ్వాసం కనపట్టలేదు సమాజంలో. దొంగలైపోయారు, నామకార్థ భక్తులైపోయారు, స్వార్థం కోసం భక్తిని సాగించేవారు అయిపోయారు. ఆ విశ్వాసం ఉంటే నీ ప్రవర్తన ఎలా ఉండదు? 60-70 ఏళ్ళు బతుకుతాం, ఆ తర్వాత ఏమైపోతామో బైబిల్ చెప్తుంది. ఖచ్చితంగా అపవాదికి వాని దూతలకు ఏర్పాటు చేసిన నిత్యాగ్నికి నువ్వు వెళ్ళిపోతావు. ఆ విశ్వాసం లేకపోతే. విశ్వాసానికి కర్తైన యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 2000 సంవత్సరాల కాలంలో మనం పుట్టాం. అంటే ఇప్పటికి 6000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు వస్తారని, ఎప్పుడో వచ్చి భూమి మీద జన్మించి నా కోసం మరణించి తిరిగి లేస్తాడనే విశ్వాసం హెబేలు గారిలో మనకు కనపడుతుంది. ఆ విశ్వాసము ద్వారా ఆయన ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. చచ్చినోళ్ళు తిరిగి మాట్లాడినా మనకేమి రావట్లేదు? సిగ్గు శరం రావట్లేదు. శరం హిందీలేండి కదా, సిగ్గు అదే పక్క సైడ్ అంటాంగా, అలాంటిదే ఇది కూడా. సిగ్గు శరం లేకుండా పోయింది మనం. ఆ విశ్వాసం ఉంటే ఏం చేస్తావు? సత్క్రియ చేస్తాం. కయ్యూనికి ఆ విశ్వాసం లేదు కాబట్టి నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును,
నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. నువ్వు యేసుక్రీస్తు గురించిన రక్షణ సువార్తను విని నువ్వు ప్రకటించలేదనుకో, నీకు వాకిట్లోనే పాపం ఉంటుంది. అందుకే అందరూ తప్పు చేయటానికి కారణం ఇదే. సత్క్రియ చేయట్లా. ఏమంటే గుండెల మీద చేసుకొని చెప్పండి, అందరూ ఇప్పుడు రొట్టెలో రసంలో పాలు పొందారు కదా, ఈ వారంలో ఒక్కరికైనా సత్క్రియ గురించి చెప్పారా? యేసుక్రీస్తు వారి రక్షణ సువార్తను చెప్పాడా? నీ పని గురించి, నీ కుటుంబం గురించి దేవుడిచ్చిన టాక్ టైంను వృధాగా వాడేశారా? సినిమాల గురించి, సీరియల్స్ గురించి, ఫోన్ల గురించి, మిగతా వ్యాపారానికి సంబంధించిన ఎన్నో విషయాలు ఈ నోటితో మనం మాట్లాడాము. కానీ ఒక్కళ్ళకైనా రక్షణ సువార్తను ప్రకటించారంటే, ప్రకటించలేదు అంటే నువ్వు సత్క్రియ చేయలేదు. సత్క్రియ చేయలా. సత్క్రియ అంటే ఏం చదివాం? 6:29 యోహాను సువార్తలో ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటే. పంపిన వాని ఆయన ఎవరు? యేసు. యేసుక్రీస్తు వారికి మరొక పేరేంటి? యోహాను సువార్త 14:6 చెప్తాడు కదా, లేదా 17:17 కూడా అంటాడు, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. ఇప్పుడు ఆయన పంపిన వాని యందు అనగానే ఆయన పంపిన ఆయన పేరేంటి? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారికి ఉన్న మరొక పేరేంటి? వాక్యం. అంటే వాక్యం అంటే సత్యం, సత్యం అంటే యేసుక్రీస్తు వారు అయినప్పుడు, యేసుక్రీస్తు వారైన సత్యమునందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. అదే సత్క్రియ. మరి ఈ సత్క్రియ వారంలో ఎవరైనా చేశారా? చేసి అందులో చేయవేశారా? ఇలా ఎన్నో వారాలు అలా గడిచిపోతూనే ఉన్నాయి. రొట్టె మొక్కలాగా చూస్తున్నాం దాన్ని. బఠానీలు ఎగరేసినట్టు నోట్లో ఎగరేసుకుంటున్నాం. కూల్ డ్రింక్ తాగినట్టు కొంచెం చిక్కగా ఉన్నాయే, కొన్ని పలసగా ఉన్నాయే, సగమే పోసారే, ఫుల్ పోయలేదే, ఇలాంటి పనికిమాలిన ఆలోచనతో ద్రాక్ష రసం తాగుతున్నాం తప్ప అందులో ఉన్న పరమార్థాన్ని సత్క్రియ చేసి ఆయన జ్ఞాపకం చేసుకోవటానికి చేయమన్నాడన్న ఇంగితం కూడా లేకుండా పోతే మనం సత్క్రియలు చేసిన వారు ఎలా అవుతాం? విశ్వాసం ఉన్నవారు ఎలా అవుతాం? ఆ విశ్వాసం మీకుందా అని అడుగుతున్నాడు హేబేల్ గారు ఈరోజు మనల్ని. నిజంగా ఉందండి? ఎన్ని వ్యాపారాల్లో ఎన్ని మాటలు మాట్లాడి ఉంటాయి ఈ వారం అంతా. ఒక్కళ్ళతోనన్నా సత్క్రియ చేసావా, చెప్పావా? సువార్త చెప్పాలంటే దేవునికి ఇష్టమైన పనులు చేయాలి, దేవునికి ఇష్టమైన బలులు ఇవ్వాలి. ఏంటా బలులు? పేతురు గారు అంటాడు కదా, 2వ అధ్యాయము 5వ వచనం, పేతురు గారు రాసిన పత్రిక, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా ఏ బలులు ఇవ్వాలంట? ఆత్మ సంబంధమైన బలులు ఇవ్వాలి. ఇప్పుడు హేబేలు గారు ఏ బలిచ్చాడు? దేవునికి ఇష్టమైన బలిచ్చాడు. అంటే దేవుని మనసు ఎరిగాడు. ఇంత చేశాడు దేవుడు నాకు, చనిపోవటం ఖాయం, ఏ రోజైనా చచ్చిపోతాం. కాకపోతే కయ్యను వలన హేబేలు ముందే చనిపోయాడు. చావు గురించి ఆయన భయపడలేదు. కయ్యనికి హేబేలు ఏమన్నా ఎదురు తిరిగి మాట్లాడినట్టుగా కానీ, ఎదురు తిరిగి కొట్లాడినట్టుగా కానీ ఉందండి? లేదు. అంటే అన్న చంపుతుంటే చనిపోవటానికే ఒప్పుకున్నాడు. ఏం మాట్లాడలేదు. ఒక్క మాట కూడా హేబేలు గారు ప్రతిఘటించినట్టుగా కానీ, తిరిగి మాట్లాడినట్టుగా కానీ అక్కడ లేదు. కారణం ఏంటంటే నా ప్రభువారే నా కోసం చనిపోయారు కాబట్టి నేను చావటం ఖాయం, చనిపోతే బ్రతికించే ప్రభువునందు విశ్వాసం ఉంచి బ్రతకాలి అనుకున్నాడు. బతికాడు. బతికినంతకాలం ఏం చేశాడంటే దేవునికి ఇష్టమైన పనులు చేశాడు. అందుకే దేవుడే సాక్ష్యం చెప్పాడు హేబేలు గారి గురించి. ఏమని? అతడు నీతిమంతుడు అని. అంటే దేవుడు నీతిమంతుడని నీ మీద ముద్రయ్యాలంటే నువ్వు చెడు మానేసి ఏదో 4 మంచి పనులు చేసేసి, నేను ఇరగదీసేస్తున్నాను, నాకంటే మంచివాడు ఎవడం లేడు, నాకు తిరిగి ఎవడో మంచి చేయట్లేదు, నేను ఒక్కడినే ఊరిని ఉద్ధరించేవాడిని, నన్ను ఎవడో ఉద్ధరించట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, పనికి మాలిన దుష్టాలోచనలతో ఉన్నవాడు సత్క్రియ చేయలేడు. నిస్వార్థంగా అవతలోడు చేసినా చేయకపోయినా, అవతలోడు నిన్ను దూషించినా అవమానించినా నిందించినా వాడికి మేలు చేసేవాడే ఎవరు?
దేవునికి ఇష్టమైన వాడు, దేవుడు నీతిమంతుడని తీర్చబడే ముద్ర వేయాలంటే అలాంటి నిస్వార్థమైన ప్రేమను చూపిన వాడే దేవునికి ఇష్టడైన వాడు. కయ్యనది చేయలేదంట. నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు కదా, సత్క్రియ చేయలేదు కాబట్టి తలదించుకున్నావు. అందుకే వాకిట్లో రెడీగా ఉంది. ఎన్ని పాపాలు మన వాకిట్లో ఉన్నాయి చెప్పండి. ఇంటి కొంత ఒకటే వాకిలో రెండో వాకిల్లో ఉన్నాయేమో కానీ మనం పాపం చేయటానికి ద్వారాలన్నీ తెరవబడి ఉన్నాయి. ఎన్ని వాకిళ్ళు ఉన్నాయి. నువ్వు ఎటువైపు అయినా కదులు, ఇంట్లోనైనా ఉండు, ఎన్నో ద్వారాలు నీకు పాపం చేయటానికి పొంచి రెడీగా ఉన్నాయి. ఎందుకు అవన్నీ రెడీగా ఉన్నాయంటే నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టి. సత్క్రియ ఎందుకు చేయలేదంటే ఆ విశ్వాసం నీకు ఉందో లేదో డౌట్. మళ్ళీ ఆ విశ్వాసం ఉన్నవాడు ఎవడో ఖాళీగా ఉండడు. ఎవరొకరికి చెప్పాలి, ఎవరొకరిని దేవునిలోకి నడిపించాలి, అగ్నిలోంచి తప్పించాలనే తపన ఉంటుందండి. ఎక్కడ కనపడుతుంది ఆ తపన? సరిగ్గా ఉండు, సరిగ్గా పనిచేయంటేనే అలిగే బ్యాచ్. నన్నే అంటాడు, వాళ్ళకి చెప్పరు వీళ్ళకి చెప్పరని నీకు చెప్పా, నువ్వు బాగుపడరాదు. వాళ్ళ సంగతి ఎందుకు చెప్పండి. స్కూల్లో అందరికీ చెప్తాడు పాఠాలు. బాగా చదివే వాళ్ళని ఏం చేస్తాడు? ఫస్ట్ బెంచ్లో కూర్చోబెట్టి ఇంకా వాళ్ళకి ఎక్కువ చెబుతాడు. వెనక బెంచ్లో ఎవడు ఉంటాడు చెప్పండి? విశ్వాసుల్లో కూడా లాస్ట్ బెంచ్లో కూర్చునే వాళ్ళు ఎవరంటే భయపడేవాళ్ళు. ప్రార్థన అంటే భయపడేవాళ్ళు, సత్క్రియ చేయాలంటే భయపడేవాళ్ళు, దేవుని పనికిరాని వాళ్ళు లాస్ట్ బెంచ్లో కూర్చుంటారు. లాస్ట్లో వస్తారు కాబట్టి. ఆలస్యంగా వచ్చినా ముందు కూర్చునే వాళ్ళు ఎవరు? అలానే ముందు కూర్చునే వాళ్ళందరూ మంచివాళ్ళు, వెనక కూర్చోవాళ్ళు చెడ్డోళ్ళు అని కాదు. సహజంగా చెప్తున్నాను, క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్గా. మాస్టర్ ఎవరిని లాస్ట్లో కూర్చోబెడతాడు? బాగా చదవని వాళ్ళని లాస్ట్లో, బాగా చదివే వాళ్ళని ముందు కూర్చోబెట్టి అందరూ అయిపోయినాక మళ్ళీ వీళ్ళకి స్పెషల్ క్లాస్ తీసుకుంటాడు. ఎందుకు? వీళ్ళని ఇంకా బాగు చేయాలని. దేవుడు కూడా అంతే. సత్క్రియ యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము నిర్ణయించుకుంటాడు. ముందే సెలక్షన్లో కూడా ఎవరు నిర్ణయించుకుంటాడు తెలుసా? తీతు పత్రిక అనుకుంటే ఒకసారి చూద్దాం. తీతు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. 2:14 సారీ. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, అంటే సత్క్రియలను ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని. ఎలా పవిత్రపరిచాడంటే దానికి ముందు వచనం సమస్తమైన దుర్నీతి నుండి విడిపించి, విమోచించి అంటే విడిపించాడు. ఎందుకు విడిపించాడు అని అంటే నీ లోపల ఒకటి ఉంది, ఇంటెన్షన్. నీ లోపల ఒక ఆసక్తి ఉంది. ఏంటి ఆసక్తి అంటే చెప్పండి? ఏ ఆసక్తి అంట? సత్క్రియలను ఆసక్తి, సత్క్రియను చెయ్యాలి అనే ఆసక్తి నీ లోపల ఉంది. కాబట్టి ముందుగా నిన్ను నిర్ణయించుకొని దుర్నీతి నుండి విడిపించాడు. ఇది హెబేలు గారిలో పుష్కలంగా ఉంది. సత్క్రియలు చేయాలనే ఆసక్తి ఉంది కాబట్టి దేవుడు నిర్ణయించుకొని నీతిమంతుడని ముద్రేశాడు. కారణం ఏంటంటే ఆయన సత్క్రియలు చేయాలి అనే ఆసక్తి లోపల ఉంది. అందుకే ఫస్ట్ సెలక్షన్ ఎవరిని దేవుడు చేసుకుంటాడంటే లోపల నేను సత్క్రియ చేయాలి, నేను నశించిపోకూడదు, నేను పరలోకం వెళ్ళాలి, నాలాగా నా చుట్టూ ఉన్నవారు కూడా పరలోకం రావాలనే ఆసక్తి లోపల ఉండాలి. అది లోపల ఉంటే నువ్వు ఎక్కడున్నా ఖాళీగా ఉండవు. ఎవరొక్కడికి సువార్త చెప్తావు. ఏమంటే నేను షాపులో టీవీలు బాగు చేసేటప్పుడు ఎవరు వచ్చినా సరే వాళ్ళకు వాక్యం చెప్తూనే టీవీ బాగు చేస్తాను. కూర్చోబెట్టి చేసి ఈ లోపు వాక్యం చెప్పి టీవీ బాగు అయింది, ఆయన్ని వీలైతే బాగు చేయడానికి ట్రై చేస్తాను, పంపిస్తాను. బాగుపడితే బాగుపడతాడో లేకపోతే లేదు. నేను మాత్రం సువార్త చెబుతూనే ఉంటాను. నా షాపులో చుట్టూ ఆ వాల్ పోస్టర్లు ఉండేవి, నేను మీటింగులు పెట్టినవి. అవన్నీ అవి చూసి అడిగేవాళ్ళు, మీ ఫోటోనే కదా అది, ఎక్కడెక్కడ తిరిగేదని. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వాళ్ళకి వాక్యం చెప్తూ ఉండేవాడిని. కారణం ఏంటంటే ఎవరూ నశించకూడదు, వాక్యం చెబుదాం, వింటే వింటారు, వినకపోతే తోసేస్తారు, అపార్థం చేసుకుంటే చేసుకుంటారు. నీ పని ఏంటి చెప్పండి? సత్క్రియ చెయ్యాలి, సత్క్రియ చేయాలి. సత్క్రియ చేయటం వలన దేవుడు నీతిమంతుడని ముద్రేస్తాడు. అందుకే ఫస్ట్ సెలక్షన్ ఎవరిని చేసుకుంటాడు దేవుడు అంటే సత్క్రియలందు ఆసక్తి కల ప్రజలను తన కోసము
పవిత్రపరచుకుంటాడు. నెక్స్ట్ ఇంకోళ్ళకి అవకాశం ఇస్తాడు. ఏంటి అవకాశం అంటే, ఒకవేళ అంతకుముందు నువ్వు సత్క్రియ చేయాలనే ఆసక్తి నీలో లేదా? వాక్యం విన్నావు కదా, మారావు కదా. మారిన తర్వాత సత్క్రియలు ఎలా చేయాలో నేర్చుకునే వాళ్ళకి రెండో అవకాశం ఇస్తాడు. అదే తీతు పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాట ఉంది చూడండి. తీతు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచున్నట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలని కోరుచున్నాను. తీతు గారికి చెప్తున్నాడు పౌలు గారు. ఒకవేళ నీకు ఆల్రెడీ ఆసక్తి లేదా, ఫస్ట్ సెలక్షన్లో నువ్వు సెలెక్ట్ కాలేదా దేవుని దగ్గర, నెక్స్ట్ ఇంకొక అవకాశం ఉంది. దేవుని యందు విశ్వాసం ఉంచావు, దేవుడు ఉన్నాడు, నన్ను కాపాడుతాడు, ఆయనే నన్ను పుట్టించాడు అనే విశ్వాసం ఉందా? ఇప్పుడు సత్క్రియ అంటే ఏంటో తెలుసుకొని, సత్క్రియ యందు ఆసక్తి నీకు లేకపోయినా సత్క్రియ ఎలా చెయ్యాలో నేర్చుకోవటంలో ఏం చేయమన్నాడు? మనస్సు పెట్టమంటున్నాడు. కనీసం మనం మనస్సు పెట్టే స్థితిలో కూడా కనపడట్లేదండి. ఆల్రెడీ సత్క్రియలు శ్రద్ధగా చేయాలనే ఆసక్తి బిల్టిన్ లేదనుకోండి, రెండో అవకాశం ఇచ్చాడు కదా. ఏంటి అవకాశం? సత్క్రియలు చేయుటందు ఆసక్తి చూపాలి, నేర్చుకోవటానికి ఆసక్తి చూపాలి అంటున్నాడు. ఇది కూడా చేయకపోతే ఇంకెలా కాపాడుతాడు? ఆల్రెడీ లేనిదేదో లేదు. విశ్వాసం ఉంచిన మనము ఏం చేయాలంటే నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? సత్క్రియలు శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచున్నట్లు నీవి సంగతుల వారికి వాళ్ళకి చెప్పాలి. అంటే నేర్పించినా నేర్చుకోకపోతే ఇంకా సత్క్రియ ఏం చేస్తాం? దుష్క్రియలే మనం చేస్తున్నాం. సత్క్రియ పేరు పెట్టుకున్నాం, చేసేదాన్ని దుష్క్రియలు. ఎవరికి వాక్యం చెప్పలేదా? నువ్వు ఈ వారంలో సత్క్రియ చేయలేదు. లేదు ప్రభువా, నేను అది మానేశాను, ఇది మానేశాను, ప్రార్థన కూడికి వెళ్ళాను. ఇవన్నీ సత్క్రియల కిందకే రావు. సత్క్రియ అంటే నువ్వు ఎలా రక్షించబడ్డావో ఎదుటివాడు కూడా రక్షించబడటానికి రక్షణ సువార్తను నువ్వు ప్రకటించాల్సిందే, లేదా ప్రకటింప చేయాల్సిందే. ఇవి రెండు చేయలేదా, నువ్వు సత్క్రియ చేయలేదు. సత్క్రియ ఎందుకు చేయలేదు? నీకు ఆసక్తి లేదు. పోనీ లేకపోతే నేర్చుకొని ఆసక్తి పెట్టి మనసు పెట్టి నేర్చుకోనన్నా చెయ్యి అంటే అది కూడా చేయకపోతే దేవుని పనికి బతిమలాడాలా? సత్క్రియలు చేయటానికి సహకారుల్ని ఈ ఫోన్లు చేసి పిలవాలా? ఏం దౌర్భాగ్యానికి వచ్చావండి. వంతులు నాకు కుదరదు, నేను రాను. పరలోకం వస్తుందంటారా చెప్పండి? పరలోకం ఖచ్చితంగా రాదండి. యోబు గారి గురించి గతంలో మనం చాలా ఆలోచించాం కదా. యోబు గారు కూడా మరణించాడు. మరణించక ముందు కూడా ఆయనకు కూడా ఇలాంటి విశ్వాసమే ఉంది. ఒకసారి 19వ అధ్యాయం యోబు గ్రంథం 25-26 వచనాలు చూడండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను ఆయన్ని చూచెదను అని ఫుట్నోట్లో శరీరము లేనివాడనై ఆయన చూచెదను అంటున్నాడు. అంటే ఆయనకి ఏ విశ్వాసం ఉంది? సత్క్రియ చేయాలి. నన్ను విమోచించేవాడు ఒకానొక రోజు భూమి మీదకు వస్తాడు, భూమి మీద నడుస్తాడు, భూమి మీద నిలుస్తాడు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేస్తాడు. నేను ఇప్పుడు చనిపోయి ఒక చోట ఉంటాను, అక్కడికి ఆయన వస్తాడు. నేను నా శరీరం లేకుండానే ఆయన చూస్తాడు, ఆత్మగా చూస్తాడనమాట. ఆల్రెడీ యోబు గారు యేసుక్రీస్తు వారిని ఎప్పుడో చూశారు. ఎప్పుడైతే సిలువలో చనిపోయి యేసుక్రీస్తు వారు పరదేశికి వెళ్ళారో అక్కడ యోబు గారు చూసి ఉంటారా? ఖచ్చితంగా యేసుక్రీస్తు వారిని చూశారు. ఇదిగో నా విమోచకుడు వచ్చాడు, ఆయన భూమి మీద నిర్వహించవలసిన కార్యక్రమాలన్నీ నిర్వహించి పరదేశికి వచ్చాడు. నేను ఇప్పుడు శరీరము లేనివాడుగా ఆయన చూస్తున్నాను, కానీ ఒకానొక రోజు శరీరముతో చూస్తాను, మహిమా దేహంతో ఆయన చూస్తాను అనే నిరీక్షణ ఆయనకు ఉందంటే ఆయన ఎంత సత్క్రియ చేశాడు. ఆయన చేసిన సత్క్రియలు గత కాలంలో మనం నేర్చుకున్నాం కదా. పేదవారికి తండ్రిగా ఉండటం, ఆహారం లేనివాడికి ఆహారం, బట్టలు లేనివాడికి బట్టలు, విధవరాండకు ఆదరణ, ఓదార్పు, పనివారితో కూడా
వాళ్ళ వ్యాజ్యాన్ని కూడా పెడచెవిని పెట్టకుండా వాళ్ళ మొర కూడా విని వాళ్ళకి న్యాయం చేసేవాడంట. ఎవరికి చేయాల్సింది వాళ్ళకు చేశాడు. ఒక పెదరాయుడుగా అక్కడ సమాజాన్ని బాగు చేశాడు. అంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలు ఎవరికైతే నమ్మకం ఉండి విశ్వాసం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ సత్క్రియ చేస్తారు. ఆ విశ్వాసం ఉంటే మనలో ఉంది ఏ విశ్వాసం? హేబేలు గారు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నాలాంటి విశ్వాసం నీకుందా? నీకున్న విశ్వాసం ఎలాంటిది? ఏదో ఆదరణ ఇస్తాడు, నెమ్మదిస్తాడు, ఆస్తులు ఇస్తాడు, రోగాలు తగ్గిస్తాడు, ఇలాంటి విశ్వాసం ఉందా? పిల్లలు పుడతారు, కోర్టు సమస్యలు పోతాయి, లేనిపోని శరీర సంబంధమైన అవసరాలు మాత్రమే తీరుస్తాడు అనే విశ్వాసం ఉందా? అయితే నువ్వు దౌర్భాగ్యుడివే, దౌర్భాగ్యురాలువే. నేనంటలేదు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం వాక్యం చెప్తుంది. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకే అంటే మరొక జీవితం ఉంది అని అర్థం. ఈ భూమి మీద బతికే ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన క్రీస్తునందు నిరీక్షణ ఎందుకు ఉండాలి? క్రీస్తునందు నిరీక్షణ ఎందుకు ఉండాలంటే ఈ జీవిత కాలములో ఉండాలి, ప్లస్ ఈ జీవితం తరువాత కూడా పరలోకం ఇస్తాడనే ఆ విశ్వాసం ఉండాలి. అర్థమైందా? రెండు విశ్వాసాలు ఉన్నాయి. ఈ విశ్వాసం ఇక్కడ భూమి మీద ఆయన కాపాడుతాడు, ఆయన సంరక్షిస్తాడు, ఆయన పోషిస్తాడు, ఆయన నాకుండగా నాకు దిగులు ఎందుకు అనే విశ్వాసం ఉండాలి. ఇది మాత్రమే ఉంటే, చనిపోయిన తర్వాత పరలోకం ఇస్తాడనే విశ్వాసం నీలో లేకపోతే, భూమి మీద మాత్రమే ఆయన కాపాడుతాడనే విశ్వాసం నీకుంటే ఏమంటున్నాడు? మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంది. అదేంటి అంటే ఈ లోకంలో దేవుడు కాపాడుతాడు, దేవుడు అన్నీ ఇస్తాడనే విశ్వాసం ఉంచితే సరిపోదా? సరిపోదు. ఇంకే విశ్వాసం ఉండాలి? ఆ విశ్వాసం ఉండాలి. ఏంటి ఆ విశ్వాసం? ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. నేను విశ్వసిస్తే నన్ను కూడా మరణం తర్వాత తిరిగి లేపి తన దగ్గర కూర్చోబెట్టుకుంటాడు అనే విశ్వాసము కూడా ఉంటేనే నువ్వు విశ్వాసవి. లేకపోతే మనుషులందరికంటే దౌర్భాగ్యులు అంటే భాగ్యమును కోల్పోయినవాడు. అది తిట్టు కాదు. దేవుడిచ్చే పరలోక భాగ్యాన్ని కోల్పోయినవాడు దౌర్భాగ్యుడు. మనుషులందరికంటే దౌర్భాగ్యులు అంటే ఉచితంగా ఇచ్చిన ఈ భాగ్యాన్ని, పరలోకపు భాగ్యాన్ని నువ్వు ఉచితంగా కాలదన్నుకున్న అభాగ్యుడు అని అర్థం. అర్థమైందా? ఎవరే దౌర్భాగ్యుడు అంటే అర్థం అది భయంకరమైన తిట్టేది కాదు. దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని కాలతనుకున్నావు గారా అని అర్థం. ఇప్పుడు మనం ఏ భాగ్యంలో ఉన్నాం? సత్క్రియలు చేసి పరలోకములో చేరే మహాభాగ్యములో ఉన్నామా? భూమి మీద దేవుడు ఏదో మేలు చేస్తాడు, దేవుడు కాపాడుతాడు, విశ్వాసమే ఇది కూడా. దేవుడు ఉన్నాడని నమ్మాలి, దేవుడు నన్ను కాపాడుతాడని నమ్మాలి, ఇది కూడా విశ్వాసమే. దేవుడిని చూడలేదు, అయినా ఉన్నాడని నమ్మాం, ఆయనే కాపాడుతాడు, ఆయనే పుట్టించాడని నమ్మాం, విశ్వాసమే. ఈ విశ్వాసం మాత్రమే పనికొచ్చిందంటే, ఈ విశ్వాసం మాత్రమే పనికొస్తే నువ్వు మనుషులందరికంటే దౌర్భాగ్యుడు. మరి ఏ విశ్వాసం ఉండాలి? చనిపోతే తట్టి లేపి పరలోకంలో కూర్చుండబెట్టే ప్రభువు నాకున్నాడనే విశ్వాసం ఉంటే నువ్వు చేసే పని ఏంటంటే సత్క్రియ చేస్తావు. ఈ విశ్వాసాన్ని 10 మందికి ప్రకటింప చేయటమే సత్క్రియ. ఆ సత్క్రియ ఎందు ఆసక్తి ఉంటే ఆటోమేటిక్గా నువ్వు చేసుకొని పోతావు. సత్క్రియ లేకపోయినా శ్రద్ధగా నేర్చుకొని సత్క్రియలు చేయటానికి నువ్వు ముందుకు వస్తే కనీసం అదన్నా చేస్తేనే నీకు పరలోకం ఇస్తాడు. లేకపోతే హేబేలు మన మీద సాక్ష్యం చెప్తాడు, రాకముందే నేను నమ్మాను కదయ్యా, నువ్వు ఇంకా జన్మించకముందే నేను నమ్మాను కదయ్యా, నువ్వు జన్మించావు, ఎన్నో కార్యాలు చేశావు, చరిత్ర ఆధారం కనపడుతుంది, నువ్వు సమాధి చేయబడి తిరిగి లేస్తే ఆ సమాధి ఖాళీగా ఎప్పటికీ ఆ యెరూషలేములో కనపడుతూనే ఉంది, ఇన్ని సాక్ష్యాధారాలు ఉన్నా వీళ్ళు ఇంకా విశ్వాసం ఉంచలేదు ఏంటి ప్రభువా అని రేపు హేబేలు మన మీద సాక్ష్యం అడిగితే నీ సమాధానం ఏంటి? ఏదో బతికేసాం ప్రభువా, చుట్టూ పాపాలు ద్వారాలు తెరుచుకొని పొంచి ఉన్నాయి, వాటి బారికి తట్టుకోలేక వాటి మాయలో పడిపోయి ఆ విశ్వాసం ఉంచలేకపోయాను అంటే, ఆ విశ్వాసం లేని వారు అక్కడికి వెళ్ళండి అంటాడు. ఎక్కడికి?
నోరు పెగల ఎక్కడికి? ఆ విశ్వాసం లేని వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అవిశ్వాసుల దగ్గరికి వెళ్తారు. సాతానుకు వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నికి వెళ్ళిపోండి. ఏమంటే నిజంగా సాతానికి కూడా విశ్వాసం ఉంది తెలుసా? సాతానికి ఉన్న విశ్వాసం మనకంటే బలమైంది. దేవుడిని నమ్మాడు. దేవుడు ఉన్నాడన్న విషయం తెలిసింది. దేవుడు ఒక్కడన్న విషయం తెలిసింది. యేసుక్రీస్తు వారు ఎప్పుడు జన్మిస్తారో తెలుసు, ఎప్పుడు మరణిస్తారో తెలుసు. ఆయన మరలా రెండో రాకడలో వచ్చినప్పుడు ఈ సాతానుకు పట్టే గతి ఏంటో కూడా తెలుసు. అంటే ఎంత విశ్వాసం ఉందో చూడండి. మనకుందా? గెరాసేను దేశంలో సేనా పట్టిన దెయ్యం దగ్గర అడు మాట్లాడుతున్న మాటలేంటి ఒకసారి చూడండి. మా కాలము రాకమునిపే మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చితేమా. లూకాసు వార్త 8వ అధ్యాయము. సేనా దెయ్యం పట్టిన వ్యక్తి మాట్లాడుతున్న మాటలను ఒకసారి మనం గమనిస్తే 30వ వచనం నుంచి, యేసు నీ పేరేమని వారిని అడగగా వాడు యేసుని చూచి 28 కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఇప్పుడు 30-31 చదువుదాం. యేసు నీ పేరుమని అడుగగా వాడు చాలా దయ్యములు వానిలో చొచ్చియుండెను గనుక వాడు తన పేరు సేనా అని చెప్పి పాతాళములోనికి పంపుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను, అంటే ఆయన రెండోసారి వస్తే ఏం చేస్తాడని తెలుసు. పాతాళలోకానికి పంపిస్తాడని విశ్వాసం ఉంది అపవాదిగడికి. ఆయన ఏం చేస్తాడు? నన్ను ఇది కూడా పీకలేడు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాం మనం. దేవుని భయం కనపట్టలేదండి ఎవరిలో. దేవుడు ఏదైనా చేయగలడు అన్న విషయం పాటలు అయితే పాడుకున్నాం. కథ మొత్తం మార్చగలడు అంటే నీ కథ మారుస్తాడని విశ్వాసం లేదు. పాట అయితే పాడతాం అంతే. కానీ ఏం చేస్తాడులే ఆయన అనే ఒక నిర్లక్ష్యం మన ప్రవర్తన ద్వారా చూపిస్తున్నాం. దానికి కారణం ఏంటంటే ఆ విశ్వాసం లేదు మనకి. నేను పుట్టించింది, బతికిస్తుంది, పోషిస్తుంది, నీ అవయవాలు పనిచేసేటట్టు చేస్తుంది, నీకు పని చేయటానికి తెలివితేటలు ఇచ్చింది. ఇవన్నీ దేవుడు అన్న విషయాన్ని మర్చిపోతే మన పనిలో మనం నిమగ్నం అయిపోతాం. సడన్గా మరణిస్తాం. ఎప్పుడు మరణిస్తామో ఎవరికి తెలియదు. ఇది మాత్రం కన్ఫామ్. ఎలా మరణిస్తావో తెలియదు. మొత్తానికి ఏదో ఒక క్షణాన ఇప్పుడు బాగానే ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి, అన్ని అవయవాలు బాగుంటాయి, ఆరోగ్యంగా ఉంటాం. కానీ సడన్గా డెత్ వచ్చేసి అప్పుడు ఇవన్నీ జ్ఞాపకం వస్తాయి ఖచ్చితంగా. ఒకరోజు కాదు, 2 రోజు కాదు, కోటాను సంవత్సరాలు ఇవన్నీ జ్ఞాపకం వచ్చినా పరిష్కరించుకునే అవకాశం ఉంటుందా? ఉండదు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని పరిష్కరించుకునే అవకాశం బతుకున్నాం కాబట్టి మన చేతిలో ఉంది. కానీ మరణం తర్వాత ఎలాంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అలా చేసి ఉంటే బాగుండేది, ఇలా చేసి ఉంటే బాగుండేదని ఎన్నో ఆలోచనలు చేస్తాం. అందుకే ప్రసంగిలో చెప్పాడు, మరణించిన వారి గురించి వారికి భూమి మీద సూర్యుని కింద జరిగే ఏ కార్యక్రమాల్లో ఎన్నటికీ పాలు పంపులు, పగైన, ప్రేమైన, ద్వేషమైన, అసూయ అయినా ఏమండి ఇలాంటివి ఏమన్నా సరే, తెలివితేటలైనా, జ్ఞానమైనా ఏమన్నా అక్కడ ప్రయోజనం లేదు. ఎందుకంటే నీకు ఇవన్నీ ఉంటే వాటితో ఏదైనా చేయగలిగిన సామర్థ్యం ఇక్కడ ఉంది, బతుకున్నాం కాబట్టి. కానీ చనిపోయినాక ఈ ఐడియాలు, ఎప్పుడూ రాని ఐడియాలు కూడా వస్తాయి. ఎప్పుడు వచ్చినా వాటిని అమలుపరిచే నాదుడు ఎవడో ఉండడు. నీ అంతటి నువ్వు వాటిని అమలుపరుచుకోలేవు. నీ ఇష్టాన్ని నువ్వు అక్కడ నెరవేర్చుకోలేవు. ఇప్పుడు 100 ఇష్టాల్లో 10 ఇష్టాలన్నా మనం నెరవేర్చుకోవచ్చు భూమి మీద. కానీ రేపు పాతాళానికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న విషయాన్ని కూడా, ఒక చుక్క నీళ్లు తాగాలి అన్న విషయాన్ని కూడా నువ్వు నెరవేర్చుకొని తాగలేవు. ఇప్పుడు చుక్క నీళ్లు తాగాలి అనిపించింది అనుకో, నీళ్లు తాగటానికి బదులు కూల్ డ్రింక్ తాగే అవకాశం ఉంది నీ చేతిలో. లేదా ₹1,00,000 పెట్టి మంచి కూల్ డ్రింక్, మంచి డ్రింక్ బాటిల్ కొనుక్కొని తాగే అవకాశం ఉంది. ఇది మామూలు నీళ్ళే, పరిశుద్ధమైన జలం అంట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న కోరిక కూడా
తీరని పరిస్థితిలో ఉంటాం కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఎప్పుడో 6,000 సంవత్సరాల క్రితం చనిపోయి మనతో ఈరోజు మాట్లాడుతున్న హేబేలు గారి మాటల్లో ఆ విశ్వాసం నీకుందా అంటున్నాడు. ఆ విశ్వాసం ఉంటే సత్క్రియ చేస్తావు. సత్క్రియ చేయకపోతే చెప్పండి ఏమవుతావు? దుష్క్రియలు చేసేవాడి దగ్గరికి వెళ్ళిపోతావు. నీవును మా బోటి వాడవైతివా అంటారు వాడు కదా. నీవును మా బోటి వాడవైతివా. మీరేదో భక్తులు చర్చికి వెళ్తున్నారు, మాలాగా పాపం చేయట్లేదు కదా అనుకున్నాం, కానీ మీరు లోపల ఇన్నున్నాయా అని రేపు వాళ్ళు వెల్కమ్ వెల్కమ్ దండేస్తారు రాగానే. బొగ్గుల దండ, నిప్పుల దండ. అమ్మో కాలుతుందంటే ఇంకా లోపల ఉందరా, అసలు అది శాంపిల్ ఇది అంటారు. ఆలోచించండి. విశ్వాసం లేకపోతే లోకంలో ఎంజాయ్మెంట్ హ్యాపీగా చేసుకోవచ్చు, కానీ అవ్వాబువ్వా కావాలంటే కుదిరే పని కాదు. ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. గోరువెచ్చగా మాత్రం ఉండొద్దు. మనందరం దాదాపుగా గోరువెచ్చగా ఉన్న బ్యాచ్ లాగానే కనపడుతున్నాం. ఎందుకంటే సత్క్రియలు చేయట్లా. అడిగాను, గుండెల మీద చేసుకొని చెప్పండి, ఈ వారంలో ఎవరికైనా సువార్త ప్రకటించారా? లేదు. లేకుండానే రొట్టెలు చేసారా? ఏదో రొటీన్గా వాళ్ళు ఎత్తన్నారు, తీసుకోకపోతే బాగోదు. బాప్తిసం అనేది ఏదో పొందాం కదా, తీసుకోకపోతే బాగోదు కదా అన్నట్టుగా తీసుకుంటున్నాం, కానీ సత్క్రియ చేశానా లేదు. పొరపాటుని ఈ వారం చేయలేదు, ఏదో అలా సాతాను మాయలో పడిపోయాం. వచ్చే వారం అన్న చేస్తాను ప్రభు అని ఒక తీర్మానం చేసుకుని ఏమన్నా అందులో చేయి వేసామంటే అది లేదు, ఇది లేదు. టక్కన మొక్కిరుసుకోవటం, నోట్టేసుకోవటం, వెళ్ళిపోవటం, మన పనులు మనం చేసుకోవటం. మరణం తర్వాత తీర్పు ఉంది. వాని క్రియలు వాని అంట పోవును. నీకంటే ముందు నీ తీర్పు గురించి దుష్క్రియలు వెళ్ళిపోతాయి ముందుకి. కాబట్టి మనసు పెట్టి ఆలోచించండి. మిగతా భక్తుల గురించి వచ్చే వారం కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, ఆత్మస్వరూపి, మానవ నేత్రాలతో చూడలేని అద్భుతమైన ఆకారం కలిగిన దేవ, మీ మహాబలపరాక్రమాలను బట్టి మీ స్తోత్రాలు, మీ శక్తి సామర్థ్యాలను బట్టి మీ స్తోత్రాలు, మరి ముఖ్యంగా మీ పరిశుద్ధతను బట్టి మీ స్తోత్రములు. తండ్రి, మా పట్ల మీరు చూపించిన అపారమైన ప్రేమను బట్టి స్తోత్రాలు. మీరంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే మీరు. ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా మీ ప్రియకుమారుని భూమి మీదకు పంపించి ప్రేమతో మా అందరి కొరకు మారు మాట్లాడకుండా బలిపశువుగా సమర్పించబడ్డాడు. ఆయన తిరిగి వాదిస్తే ఆయన ముందు వాదనకు నిలబడగలిగిన సామర్థ్యం ఏ చక్రవర్తికి లేదు, కానీ ఆయన మా కోసం మౌనం వహించి శిలువను భుజాన వహించి శిలువ మ్రానుపై ప్రాణాలు అర్పించి మా అందరి కోసం ఎంతో త్యాగం చేశాడు. అందులో ప్రేమ కనపడుతుంది. ఆయన మమ్మల్ని రక్షించడానికే ఆయన రిక్తుడిగా మారిపోయాడన్న విషయం మాకు అర్థమైతే, ఆ విశ్వాసం మాలో ఉంటే ఖచ్చితంగా మేము సత్క్రియలు చేస్తామన్న విషయాన్ని హేబేలు గారి ద్వారా మాతో మాట్లాడారు. ఆయన మరణించి మాతో ఈ మాటలు చెప్తున్నాడు. ఆయన ఇప్పటికి ఎన్ని వేల లక్షల మందికి, కోట్ల మందికి హేబేలు గారు ఈ విషయాలు చెప్పాడు. ఈ తరంలో మాతో కూడా ఆ విషయాలు ఆయన మాట్లాడి మా మనోనేత్రాలు మరింతగా వెలిగించి మమ్మల్ని సత్క్రియలు చేయటానికి పురికొల్పిన ఆ మాటను బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఎవరితోనైనా ఎలాగైనా మాట్లాడించగలిగిన సామర్థ్యం కలిగిన వారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాము నాయన. ఇప్పటి వరకు మేము ఈ పొరపాట్లు చేసుంటే, ఈ తప్పులు చేసుంటే, మా చుట్టూ ఎన్నో వాకిళ్ళు పాపం ఎదురు చూస్తూ పొంచి ఉందన్న విషయాన్ని ఎరిగితే, ఇక నుంచి సత్క్రియలు చేయటానికి హేబేలు గారిలాగా ముందుకు సాగే మనసును మీ పిల్లలకు అనుగ్రహించండి. సత్క్రియ అంటే ఏంటో తెలిసిన, ఆ విశ్వాసం అంటే ఏంటో తెలిసిన అనుసరించని కయ్యంలాగా మేము ఉండకుండా, ఆ విశ్వాసాన్ని ఎరిగిన హేబేలు గారిలాగా జీవించటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, మీ పిల్లల హృదయాల్లో ఈ వాక్యాన్ని స్థిరపరచండి, వారిలో గుబులు పుట్టించండి, రేకెత్తించండి. సత్క్రియలు చేయటానికి ఎన్నో అవమానాలు సహించిన
విశ్వాసానికి కర్త అయిన క్రీస్తుని మా ముందు పెట్టుకొని, మా సైన్యాధిపతిని మా ముందు పెట్టుకొని, ఆయన వెనకాల యుద్ధము చేస్తూ ముందుకు సాగే మనసును మీ పిల్లలకు అనుగ్రహించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. వచ్చిన బిడ్డల్లో ఎవరెవరికి దేహ సంబంధమైన అవసరాలు ఉన్నాయో, ఆత్మ సంబంధమైన అవసరాలు ఉన్నాయో, ప్రతి అవసరత క్రీస్తులో తీర్చి తద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకొనమని కోరుకుంటూ, మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని, మా రక్షకుడు, మా పాప విమోచకుడు, మా ప్రాణనాథుడు, మా యందు సత్క్రియలు చూచి మమ్మల్ని క్రీస్తులో నిర్ణయించుకున్న యేసుక్రీస్తు యొక్క సైన్యాధిపతిగా ఉన్న విశ్వాసానికి కర్త అయిన ప్రభునామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.